ఇథనాల్ బ్లెండింగ్ వెనుక నిజం. నీటి సంక్షోభానికి కొత్త ముప్పు. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దానికి పరిష్కారంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద ప్లాన్ ఇథనాల్ బ్లెండింగ్. కానీ ఈ ఇథనాల్ తయారీ వెనుక ఒక పెద్ద సమస్య దాగి ఉందా? అదే నీరు. లీటర్ ఇథనాల్ తయారీకి 1000 లీటర్ల నీరు ఖర్చవుతుందని మీకు తెలుసా? ఇది భవిష్యత్తులో నీటి కొరతను మరింత పెంచుతుందా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. ఇథనాల్ అంటే ఏమిటి? ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్. పంటల నుంచి తయారయ్యే ఈ ఇంధనం పెట్రోల్లో కలిపి వాడతారు. ప్రధానంగా 3 పంటల నుంచి ఇథనాల్ తయారవుతుంది: చెరకు, మొక్కజొన్న, బియ్యం. ఇది వాడితే కాలుష్యం తగ్గుతుంది, దిగుమతి ఆయిల్పై ఆధారపడటం తగ్గుతుంది. అందుకే ప్రభుత్వం E20 అంటే 20% ఇథనాల్ బ్లెండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. 1 లీటర్ ఇథనాల్ తయారీకి ఎంత నీరు అవసరం? రైస్ నుంచి 10,790 లీటర్లు, చెరకు నుంచి 3,630 లీటర్లు, మొక్కజొన్న నుంచి 4,660 లీటర్లు. ఇది కేవలం ఫ్యాక్టరీలో కాదు, పంట పెంచే సమయంలో వాడే నీటిని కూడా కలిపితే ఈ సంఖ్యలు మరింత పెరుగుతాయి. అంటే ఇథనాల్ తయారీ అంటే భారీగా నీటి వినియోగం. భారతదేశంలో నీటి పరిస్థితి. మన దేశంలో ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, చాలా ప్రాంతాల్లో తాగునీటి కొరత ఉంది, రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇథనాల్ కోసం మరింత నీటిని వాడటం సరైనదా అని ప్రశ్న వస్తోంది. ప్రత్యేకంగా చెరకు, బియ్యం వంటి పంటలు ఇప్పటికే నీటిని ఎక్కువగా తీసుకుంటాయి. పర్యావరణంపై ప్రభావం. ఇథనాల్ వల్ల కాలుష్యం తగ్గుతుందని నిజమే, కానీ నీటి వనరులు ఖాళీ అవుతాయి, నేల నాణ్యత తగ్గే అవకాశం ఉంది. పంటల మార్పు వల్ల ఫుడ్ సెక్యూరిటీకి ప్రమాదం. ఇది ఒక ట్రేడ్ ఆఫ్ లాంటిది. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు కారణం. ప్రభుత్వం అండ్ పరిష్కారాలు. ఈ సమస్యకు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. తక్కువ నీరు అవసరమైన పంటలపై ఫోకస్, వ్యర్థ పదార్థాల నుంచి ఇథనాల్ తయారీ, టెక్నాలజీ ద్వారా నీటి వినియోగం తగ్గించడం. ప్రభుత్వం కూడా 2G ఇథనాల్పై దృష్టి పెడుతోంది, అంటే వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారీ. ఇథనాల్ ఒక మంచి ఆలోచనే, కానీ పూర్తి పరిష్కారం కాదు. నీటి వినియోగాన్ని పరిగణలోకి తీసుకోకుండా దీనిని భారీగా అమలు చేస్తే భవిష్యత్తులో నీటి సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే సమతుల్యత చాలా ముఖ్యం. పర్యావరణాన్ని కాపాడుతూ అభివృద్ధిని కొనసాగించాలి. ఇంధనం కోసం నీటిని ఖర్చు చేస్తే రేపు తాగటానికి నీరు ఉండదేమో అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.